అభి, అభి, ఏంటమ్మా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? రాహుల్, ఏం నాన్న ఇదంతా? గౌతమ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎరా రాస్కల్, అడుగుతున్నారు కదరా, అందరికీ సమాధానం చెప్పు. ఈ గౌతమ్ మోసగాడని నేను చెప్తే మీరెవ్వరూ నా మాట నమ్మలేదు కదమ్మా. కానీ నిజం నిరూపించమని నువ్వు చెప్పాక వీడి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. వీడొక పెద్ద ఫ్రాడ్ అమ్మా. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక రాస్కెల్. వీడికి అమ్మా నాన్న కూడా ఎవరూ లేరు. వీడొక అనాథ. నేను రమ్యని అందరి ముందుకు తీసుకొచ్చి నిజం బయట పెట్టే లోపే వీడు తన మనుషులతో మా నాన్నని బంధించి ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నాన్న, ఏమండి, మీకేం కాలేదు కదా? వీడెలా తప్పించుకున్నాడు? ఈ దుర్మార్గుడు మన అభిని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఈ అమ్మాయిని బంధించి బెదిరించాడు. సమయానికి రాహుల్ బాబు వచ్చి కాపాడాడు కాబట్టి మేము క్షేమంగా బయటపడ్డాం. మన అభి జీవితం కూడా నాశనం కాకుండా కాపాడాడు రాహుల్ బాబు. ఇదంతా అభి ప్లాన్ అంకుల్. వీడికి బుద్ధి చెప్పి రమ్య జీవితానికి న్యాయం చెయ్యాలని పవర్ ఆఫ్ అయ్యేలా చేసి ఈ పెళ్లి జరిగేలా చేశాం. హలో హలో రాహుల్ బాబు, ఆ గౌతమ్ మా నాన్నని రమ్యని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మనం ఎలాగైనా వాడి మోసాల్ని తిప్పికొట్టాలి. మీరు నేను చెప్పినట్లు చేయండి. పదనా
నువ్వు చేసిన పనికి నిన్ను అరెస్ట్ చేయించి శిక్ష పడేలా చేయాలి. కానీ నువ్వు చేసిన తప్పుకి, నిన్ను ప్రేమించిన పాపానికి రమ్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డ శిక్ష అనుభవించకూడదు కదా. అందుకే వదిలేస్తున్నాను. ఈ విధవని నమ్మటం చాలా పెద్ద తప్పైంది. వీడిక్కడుంటే మరి ఇంద్ర ఏమైనట్టు? నాన్న, ఇంద్ర ఏమయ్యాడో చూద్దాం పదండి. పద. అందరి ముందు మంచివాళ్ళ ఎన్ని నాటకాలు ఆడావురా. ఇప్పటికైనా అర్థమైందా నిజం ఎప్పటికైనా బయటపడి తీరుతుందని? చైతీరా, వదలరా. ఇంద్ర, 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 రే ఇంద్ర, రే ఇంద్ర, రే ఇంద్ర, లే రే లే. ఇంద్ర. నానా, ఆ గౌతమ్ మనల్ని మోసం చేశాడు. ఏంట్రా తప్పు చేసి కూడా పొగరు చూపిస్తున్నావా? నిన్ను అవును, నేను ఫ్రాడ్నే, అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడినే, మోసగాడినే, ఒప్పుకుంటున్నాను. మరి నీకు ఈ అభికి మధ్య ఏ సంబంధం లేకుండానే ఇన్ని రోజులు నీ ఇంట్లో ఉందా? నీకు దాని మీద మోజు లేకుండానే దాని పెళ్లి చెడగొట్టడానికి ప్రాణాలకి మించి తెగించావా? ఏం వాగుతున్నారా యు రాస్కల్? నిజం మాట్లాడితే కొడతావా? నువ్వే కదా నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని చెప్పావు. నా నిజం బయటకు వచ్చింది, ఓకే. మరి నీ నిజం కూడా బయటపడని.